B12 డెఫిషియన్సీ. సో జనరల్గా B12 డెఫిషియన్సీ అనగానే మనకి ఈ రోజుల్లో కనిపించేది మౌత్ అల్సర్స్. సో జనరల్గా మౌత్ అల్సర్స్ అంటే ఏంటి? సో జనరల్గా నోటిపోత అని చెప్తూ ఉంటాం. సో ఇది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్, చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళల్లో రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటాయి. సో అసలు ఈ మౌత్ అల్సర్స్ రావడానికి గల కారణం ఏంటి? ఫస్ట్ కారణం ఏంటంటే స్ట్రెస్. ఎక్కువ మానసిక ఒత్తిడికి గురవటం, నిద్ర లేకపోవటం, అవసరమైన మనకి ఏదైతే B12 రిచ్ ఫుడ్స్ ఉంటాయో అవి తీసుకోలేకపోవటం, లేదంటే గట్ బ్యాక్టీరియా అనేది మనకి ఏదైనా ఇంటెస్టైనల్ బ్యాక్టీరియా కానీ గట్ బ్యాక్టీరియా కానీ ప్రాపర్గా ప్రొడ్యూస్ అవ్వకపోవటం, గ్యాస్ట్రైటిస్ అంటే జీర్ణకోశ సంబంధిత వ్యాధులతో బాధపడినా కూడా మనకి నోటిపోతులు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో వీటికి మనకి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే నోటిపోత రాగానే B12 ట్యాబ్లెట్స్, బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ ఎక్కువ వేసుకుంటూ ఉంటారు. సో అది వేసుకున్నా దానివల్ల ఏమి ఉపయోగం ఉండదు. సో దీనికి ఎందుకు ఉపయోగం ఉండదు? సో జనరల్గా నోటిపోత తగ్గాలంటే మనకు కావాల్సింది B12, జింక్, ఫోలేట్, ఫోలిక్ యాసిడ్. సో అవేవైతే ఉంటాయో ఈ B12 అంత ఎక్కువ క్వాంటిటీస్లో ఉండవు. అంత మిల్లీగ్రామ్ అంటే మన శరీరానికి అవసరమైనంత B12 డెఫిషియన్సీస్ ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో మన బాడీలో అందవు. సో ఊరికే ట్యాబ్లెట్ వేసుకున్నామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కానీ దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు. సో ఏదైనా సరే క్రానిక్గా ఇలాగే నోటిపోత అల్సర్స్తో బాధపడుతూ ఉంటే సో దీంట్లో మనకి హోమియోపతిలో బొరాక్స్ అని, బెల్లుడోనా అని, బ్రయోనియా అని, అల్సర్ పట్టి నైట్రిక్ యాసిడ్ అని, సో రకరకాల హోమియోపతిక్ మెడిసిన్స్, బెస్ట్ బ్యూటిఫుల్ హోమియోపతిక్ మెడిసిన్స్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక 2 to 3 months పాటు మనం వాడుకుంటే దాన్ని మనం కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు కానీ దీర్ఘకాలిక కోమార్బిడిటీస్తో బాధపడుతూ ఉంటే అసలు కండిషన్ ఏంటో ఇవాల్యుయేట్ చేసుకుని ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే గ్రాడ్యువల్గా ఈ నోటిపోతును కూడా మనం పర్మనెంట్గా తగ్గించుకోవచ్చు హోమియోపతి ద్వారా అని ఈ వీడియో ద్వారా మన సబ్స్క్రైబర్స్ నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ.